హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు ఫిబ్రవరి మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను. మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. మన ఒక ఎనర్జీ బాడీ ఉంటుందన్నమాట. దాన్నే అరా అంటారు. ఈ ఎనర్జీ బాడీకి వచ్చి క్లీన్గా ఉండాలి. మనం ఎలా మన ఫిజికల్ బాడీని క్లీన్ చేసుకుంటుంటామో, మనం ఎలాగైతే మన ఫిజికల్ బాడీని డైలీ క్లీన్ చేసుకుంటామో అలాగే మన ఎనర్జీ బాడీని కూడా మనం క్లీన్ చేసుకోవాలి. హౌ టు క్లీన్? ఇప్పుడు మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీస్ అంతా పోవాలి అంటే మనం ఒక రోజులో మీరు జాబ్ చేసే వాళ్ళైతే మీరు బయట వెళ్ళాలి, రావాలి, నలుగురితో కలవాలి కదా. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో మీకు తెలియదు. నెగిటివ్ పీపుల్తో మీరు కలిసినప్పుడు ఆ ఇంపాక్ట్ మీ మీద ఉంటుంది. అంటే వాళ్ళ నెగిటివిటీ మీ దగ్గరకు వచ్చి చేరుంటుంది. అలాగా చాలా మందితో మనకి కనెక్షన్స్ ఉంటాయి కదా. అంటే మనం ఒకళ్ళతో మాట్లాడుతుంటే మనకు తెలియని ఒక ఎనర్జీ ఫీల్డ్ వాళ్ళ ఎనర్జీ ఫీల్డ్తో కనెక్ట్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళ ఎనర్జీ ఫీల్డ్ నుంచి మన ఎనర్జీ ఫీల్డ్కి నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఒకవేళ మీరు నెగిటివ్ పీపుల్తో కలిస్తే. ఇప్పుడు మనం ఎక్కడన్నా రోడ్లో వెళ్తూ ఉన్నాం, మన చుట్టూ ఉండే వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకు తెలీదు కదా. మనం ఒక ఆఫీస్లో వర్క్ చేస్తుంటే కూడా మన చుట్టూ పనిచేసే వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకు తెలియదు. సో కొంచెమన్నా నెగిటివిటీ మన దగ్గరకు వచ్చి చేరుతుంది. ఈవినింగ్ వచ్చిన తర్వాత సాల్ట్ వాటర్, రాక్ సాల్ట్ వచ్చి వాటర్లో వేసేసుకొని ఆ వాటర్తో స్నానం చేసేయడం వల్ల ఆ లింక్స్ అంతా కట్ అయిపోతాయి, ఆ ఎనర్జీ ఫీల్డ్స్ అన్నీ కట్ అయిపోతాయి, మీలో ఉండే ఆ నెగటివిటీ అంతా పోతుందన్నమాట. ఇలాగా మీరు మీ ఎనర్జీ బాడీని క్లీన్ చేసుకోవాలి. లేకపోతే రాక్ సాల్ట్లో కొంచెం అలోవెరా జెల్ వేసుకొని ఆ తర్వాత ఎసెన్షియల్ ఆయిల్ ఏదో ఒకటి, కొబ్బరి నూనె అలాంటిది ఏదో ఒకటి వేసేసేసుకొని అది తీసి రబ్ చేసేసుకోండి. మీ బాడీకి వీలైనంత వరకు అప్లై చేసేసుకొని ఆ తర్వాత 1 మినిట్ అట్లాగా వదిలేసేసి ఆ తర్వాత స్నానం చేసేయండి. మీ ఫుల్గా మీకు ఏమన్నా దృష్టి, ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ మీ దగ్గర ఉంటే అవన్నీ పోతాయి, ఫ్రెష్ అయిపోతారు మీరు. సముద్ర స్నానాలు ఆ కాలంలో చేయమని చెప్తుంటారు చాలామంది. అది ఎవరికీ అర్థం కాదు, కానీ ఆ సముద్ర స్నానం చేయడం వల్ల మనలో ఉన్న నెగిటివిటీ అంతా పోతుంది. ఇది చాలా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను ఈ విషయం. ఎప్పుడైతే సాల్ట్ వాటర్లో స్నానం చేస్తామో, ఎస్పెషల్లీ సముద్రంలో ఓవర్గా సాల్ట్ ఉంటుంది కదా, దాంట్లో స్నానం చేయడం వల్ల మీరు చాలా 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 పాజిటివ్ అయిపోతారు. కావాలంటే ఒకసారి చేసి చూడండి. ఓకే. అండ్ హౌ టు రిమూవ్ యువర్ నెగటివ్ ఎనర్జీస్ అనేది ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు మనం రీడింగ్కి వెళ్తామా? హలో ఫ్రెండ్స్, ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది అండ్ వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి ఇవన్నీ చూస్తాం. కుంభరాశి వాళ్ళు ఎయిర్ సైన్, వీళ్ళు మంచి కమ్యూనికేటర్స్ అండ్ బిజినెస్ పర్సన్స్. కుంభరాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది, ఫిబ్రవరి మంత్లో హెల్త్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్ ఎలా ఉంటుంది, మదర్స్ హెల్త్ ఎలా ఉంటుంది, కిడ్స్ ఆర్ లవర్ ఎలా ఉంటారు, డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది, లైఫ్ పార్ట్నర్ ప్లేస్ ఎలా ఉంటుంది అండ్ మదర్ ఇన్ లా ఎలా ఉంటారు, ఫాదర్స్ హెల్త్ ఎలా ఉంటుంది, మీ వర్క్ ప్లేస్లో ఎలా ఉంటారు, మీ లాభాలు అండ్ ఖర్చులు. కుంభరాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. మీరు ఎక్కడో ఒక ట్రిప్కి వెళ్తారు, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు. ఈ మంత్లో హెల్త్ బాగుంటేనే కదా జాలీగా తిరుగుతారు. అండ్ మీ ఫ్యామిలీ లైఫ్లో 2 విషయాల మధ్య జగిల్ అవుతూ ఉంటారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మీకు తెలియదు. మీ బ్రదర్ అండ్ సిస్టర్ హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ సోల్మేట్స్తో కలుస్తున్నారు, హ్యాపీగా ఉన్నారు. మీ మదర్ వచ్చి మానసిక అశాంతితో ఉన్నారు, హ్యాపీగా లేరు. అండ్ మీ లవ్వర్ ఆర్ కిడ్ వచ్చి ఎవరో వాళ్ళ ఎల్డర్స్ని అడిగి వాళ్ళ సలహా తీసుకొని దాని ప్రకారం వర్క్ చేస్తారు. డే టు డే లైఫ్లో మీరు టీం వర్క్ చేస్తారు. మీ పాస్ట్ పర్సన్తో రీయూనియన్ అవుతుంది. మీ లైఫ్ పార్ట్నర్ కూడా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. అండ్ మీ మదర్ ఇన్ లాగా ఎమోషనల్ అప్సెట్ అవుతున్నారు, మూవ్ ఆన్ అవుతున్నారు. ఫాదర్ వచ్చి ఒక పని విజయవంతంగా పూర్తి చేసుకొని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. వర్క్ ప్లేస్లో మీకు వ్యతిరేకత ఎదురవుతుంది. మీరు ఏదైనా చెప్తే వాళ్ళు చేయరు, కొంచెం ఆర్గ్యుమెంట్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది.
మీకు లాభాలు, మీరు అనుకున్న లాభాలు రావు, మీకు నమ్మకద్రోహం ఎదురవుతుంది. ఖర్చులు ఉంటాయి, కానీ మీరు ఆచితూచి ఖర్చు చేస్తారు. ఓకే, ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days ఎలా ఉందో చూస్తాం. ఇక్కడ నెగటివ్ కార్డ్స్ వచ్చి మదర్ ఇన్ లాస్ హెల్త్ అండ్ వర్క్ ప్లేస్ లాభాలు ఇక్కడే వచ్చినాయి. మిగతా అంతా పెద్దగా ఏం నెగిటివ్ కార్డ్స్ రాలేదు, అంతా కొంచెం పాజిటివ్గానే ఉంది. మీ మదర్స్ హెల్త్ కొంచెం చూడండి, మానసిక శాంతితో ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 daysకి కుంభరాశి వాళ్ళకి ఫిబ్రవరి మంత్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days. కుంభరాశి వాళ్ళకి ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days ఎలా ఉన్నాయో చూస్తాం. ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days. ఫస్ట్ 10 daysలో రిస్క్ తీసుకొని న్యూ డైరెక్షన్లో వర్క్ చేస్తారు. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, మనీ మీద ఫోకస్గా ఉన్నారు. మీకు ఒక ఆఫర్ వస్తుంది, బిజినెస్ ఆఫర్ వస్తుంది ఫస్ట్ 10 daysలో. సెకండ్ 10 days మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. సన్ కార్డ్ వచ్చింది. మీకు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటే ప్రమోషన్, జాబ్ కావాలంటే జాబ్, బిజినెస్ కావాలంటే బిజినెస్, మీకు మీ లవర్తో రీయూనియన్ కావాలంటే రీయూనియన్, అన్నీ జరుగుతాయి సెకండ్ 10 daysలో. మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు. మీరు ఫాస్ట్గా ఎక్కడో ట్రావెల్ చేసి వెళ్తారు సెకండ్ 10 daysలో. లేకపోతే ఎవరో ఒక పర్సన్ ఫాస్ట్గా మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఈ పర్సన్ మిథునం, తుల, కుంభరాశికి చెందిన పర్సన్ అయి ఉంటారు. థర్డ్ 10 days టాక్సిక్ డెవిల్ ఎనర్జీ. మీరు ఒక టాక్సిక్ పర్సన్ కంట్రోల్లో ఉండొచ్చు, లేదా మీరే ఒక టాక్సిక్ పర్సన్ అయి ఉండొచ్చు. అండ్ ఎవరి మీద అబ్సెషన్గా ఉన్నారు, ఎవరి గురించో 24/7 ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు థర్డ్ 10 daysలో. ఒక షార్ప్ అండ్ కైండ్ పర్సన్గా ఉంటారు, మీ ప్రేమను అందరికీ ఇస్తారు. ఓకే, ఇక్కడ అన్ని పాజిటివ్ కార్డ్సే వచ్చాయి. డెవిల్ కార్డ్ ఒకటే నెగిటివ్ కార్డు, మిగతా అన్ని పాజిటివ్ కార్డ్సే వచ్చాయి కుంభరాశి వాళ్ళకి. మీరు అనుకున్న మనీ మీ లైఫ్లోకి వస్తుంది, ఏదో ఒక బిజినెస్ ఆఫర్ రాబోతుంది. మీ విష్ ఫుల్ఫిల్మెంట్ సెకండ్ 10 daysలో జరుగుతుంది. మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు. మీకు ఒరాకిల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం. వావ్, డోర్ టు వాల్యూ, మనీ ఫ్లో వస్తుంది మీకు ఫిబ్రవరి మంత్లో. అటాచ్మెంట్, మీరు ఎవరినో ఇష్టపడుతున్నారు కానీ ఇష్టం లేనట్లుగా మాస్క్ వేసుకో ఉన్నారు. ఏంజిల్ ఆఫ్ స్ట్రెంగ్త్, బాగా స్ట్రెంగ్త్ అవుతారు, సైకలాజికల్గా ఫిజికల్గా స్ట్రెంగ్త్ అవుతారు. జర్నీ, ప్రయాణం చేస్తారు ఫిబ్రవరి మంత్లో, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ అక్వేరియస్ పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.